హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా సురేష్ 594. మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేశాక ఈరోజు టాపిక్ వచ్చేంటంటే మట్టి పాత్రలో రైస్ ప్రిపేర్ చేయడం. మామూలుగా ఏంటంటే అందరూ నార్మల్ దబర్లలో రైస్ కుక్ చేసుకుంటుంటారు, కొంతమంది కరెంట్ కుక్కర్ని కూడా యూస్ చేస్తుంటారు. బట్ నేను మాత్రం కొంచెం వెరైటీగా నేను మట్టి పాత్రలో ప్రిపేర్ చేశాను. పాతకాలంలో మట్టి పాత్రలోనే రైస్ ప్రిపేర్ చేసేవాళ్ళు, కర్రీ చేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నారు. అప్పటి వాళ్ళు ఇప్పటి వాళ్ళు రేపు 50-60లోకి వచ్చి కూడా ఉంటున్నారో పోతున్నారో కూడా తెలియట్లేదు. 40కి టప్పా కట్టేస్తున్నారు. అలా కాకుండా మనం కొంచెం హెల్తీ డైట్ తీసుకుంటే మనం కూడా ఒక 5-6 ఏళ్ళు ఎక్స్ట్రా బతికే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కూడా మట్టి పాత్రలో రైస్ కుక్ చేసుకొని తినడం అలవాటు చేసుకోండి. నేను ఫస్ట్ టైం రైస్ కుక్ చేశానండి, చాలా బాగా ప్రిపేర్ అయింది. మా హస్బెండ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇలా మట్టి పాత్రలో ప్రిపేర్ చేసుకుందామని. బట్ నేను మాత్రం అదేముంది టైం వేస్ట్, లేట్ ప్రాసెస్ అది ఇది అని అనుకుంటున్నాను. కానీ గ్యాస్ మీద కూడా మనం వండుకోవచ్చు. నేను ఏమన్నా కట్టెల పొయ్యి మీదే వండాలేమో అనుకునేదాన్ని. దీన్ని గ్యాస్ మీద కూడా మనం స్లోలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవచ్చు. అలాగే నేను కర్రీ కూడా మట్టి పాత్రలోనే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చిందండి ఫుడ్ మాత్రం. మీరు కూడా మీ దగ్గరలో ఎక్కడైనా మట్టి పాత్రలు లాంటివి కానీ దొరికినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఖచ్చితంగా నచ్చుతారు. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు అండ్ డైలీ దీంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. నేను మాత్రం ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను అంటే ఈ రైస్ ఖచ్చితంగా మట్టి పాత్రలోనే ప్రిపేర్ చేద్దామని. కర్రీ కూడా నేను అలాగే చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ముందుగా ఎవరైతే చూడకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మొన్న వరద బాధితులు ఉన్నారు కదా, వాళ్ళు త్వరగా కోలుకోవాలని అదే కొంతమంది చిన్న పిల్లలు కూడా చనిపోయారు. ఈరోజు ఒక న్యూస్ చూశాను, అసలు చాలా బాధాకరమైన విషయము. చాలా బాధేసిందండి అసలు ఈ ప్రకృతి విపరీతాలు.